హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి శబరిమల యాత్రలో శ్రీ అయ్యప్ప వారి దర్శనానికి అయితే చేరుకున్నాము. ఈ వీడియోలో ఎరిమేల్ నుంచి అయ్యప్ప స్వామి దర్శనంకి వెళ్ళేది ఫుల్ వీడియో అయితే ఉంటుంది. ఎవరైతే స్కిప్ చేయనట్టయితే వీడియో అయితే చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. గంట 20 నిమిషాలు అప్రాక్సిమేట్ ఈ హాల్లో వెయిటింగ్. స్వామి ఈ వార్డ్ పంపిస్తే మేము ఆల్మోస్ట్ కేరళ ఘాట్ సెక్షన్ అయితే ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ నుంచి ఎర్మేల్ 40 కిలోమీటర్స్ అయితే ఉంది మాకు. ఇక్కడ నుంచి ఎర్మేల్ అయితే చేరుకొని అక్కడ నుంచి మనకైతే స్టార్ట్ అవుతుంది. అలాగే వెదర్ కూడా కూల్గా ఉంది. అటు చిల్లడి చిలుకులు అయితే పడుతున్నాయి. ఇక్కడ మనకి ఘాట్ సెక్షన్లో మనకి వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. కాకపోతే మాది పెద్ద బస్ కాబట్టి స్లీపరు, ఎక్కడైతే ఆపడానికి అయితే ఉండదు. కొంచెం ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో చిన్న బండ్లు ఉన్న వాళ్ళైతే కొంచెం బెస్ట్ ఎక్కడైనా ఆపుకొని లొకేషన్స్ అయితే చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మనకి ఎర్మేల్ పోయినా కానీ అయితే మిగతా అయితే స్టార్ట్ చేద్దాము. ఆల్మోస్ట్ ఎర్మేల్ అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి మేము పేటసేత టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడే స్వామిని దర్శనం చేసుకొని ఇక్కడనే మనకు పేటతులు అయితే ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి, స్కిప్ అయితే చేయదండి. ఇక్కడ నుంచి పేటతులు అయితే దర్శనం చేసుకొని తర్వాత శబరిమలకి అయితే బయలుదేరుతాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఏంటంటే కత్తులు గదలు అయితే తీసుకుంటారు. కన్యసాములకి ఇలా శరణగుత్తి చెక్కడానికి ఇలాంటి చిన్న చిన్న బాణాలు అయితే కడతారు. దీని బాణాలు అంటారు. ఇవి కట్టుకొని అయితే మేము పేటతుళ్ళు అయితే ఆడాలి. ఇవి మళ్ళీ జాగ్రత్త పెట్టుకొని శరణగుత్తి దగ్గర అక్కడైతే గుచ్చాలి. ఇవి మాలికాపురం అమ్మవారికి మళ్ళీ మేము వచ్చినట్టు కన్యసాములు వచ్చినట్టు దీని చరిత్ర అయితే ఉంటుందండి. ఎందుకంటే కన్యసాములు ఎప్పుడైతే అయిపోతే మాలికాపురి అమ్మవారు అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకుందానని చెప్పేసి అక్కడనే అయితే కూర్చొని ఉందని పెద్దలు అయితే చెప్తారు ఇక్కడ. అలాగే మాకు ఇవైతే కట్టి పేటతులు అయితే ఆడిస్తారు. ముందరైతే పేటతుల దగ్గరికి అయితే వెళ్తాం. ఇవి కట్టుకొని ఫస్ట్ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తాం. పేట సేతు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ నుంచి మనం పేటతులు అయితే స్టార్ట్ చేస్తాము. తర్వాత స్వామిని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాము. అదే ఒకసారి ఎంతో ఈ కెమెరా కింద
ఇక్కడికైతే పేటతుళ్ళు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మేము శ్రీ ధర్మశేత టెంపుల్ని దర్శనం చేసుకొని స్నానాలు చేసుకొని ఇక్కడ నుంచి అయితే మేము శబరిమలకైతే బయలుదేరుతాము. ఇంకా ఇక్కడ మీకు వెనకాల ఉడిపి హోటల్ కనబడుతుంది కదా, అంటే ఏ హోటల్ అయినా కానివ్వండి, ఇక్కడ మాత్రం కాస్ట్ మాత్రం టూ మచ్ ఉంటాయి. ఓన్లీ సింగిల్ పూరి 30 రూపీస్. సో మీరు ఏమన్నా క్యారీ చేసుకొని తెచ్చుకుని ఉంటే అవే తినండి. మ్యాక్సిమం బయట తినడానికి అయితే ట్రై చేయొద్దండి. ఎరిమేలిలా పిక్చర్ రేట్లు అయితే ఉంటాయి. మనకి ఇక్కడ వచ్చేసి ఇది శివం పార్కింగ్ అయితే అని అంటారు. ఇక్కడైతే మా బస్ అయితే పార్కింగ్ చేసి ఇక్కడ కేరళ గవర్నమెంట్ బస్సుల నుంచి అయితే మనము పంబా నదికి అయితే చేరుకోవాలి. ఇక్కడ నుంచి పంబా నది 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ బస్సులు అయితే ప్రొవైడ్ చేశారు. మన ప్రైవేట్ బస్సులు అయితే అక్కడ పంపారు. ఎందుకంటే ఇప్పుడు ఇంత ముందు కన్నా ఇప్పుడు రష్ అయితే ఫుల్ ఉందని అయితే తెలిసింది కదా. ఇక్కడ మాకు బస్సులని ఇరుమూళ్ళు అయితే మేము గవర్నమెంట్ బస్ స్టాండ్కి అయితే చేరుకోవాలి ఇక్కడ నుంచి నడుచుకుంటా. మేము గవర్నమెంట్ బస్ ఎక్కాక ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ అయితే పంబా నది అయితే ఉంటుంది. ఈ పంబా నదికి 80 రూపీస్ అయితే చార్జ్ చేశారు విత్ ఏసీ బస్సు. నాన్ ఏసీ బస్సులకు అయితే 40 రూపీస్ కూడా ఉంటుంది. మేము ఇక్కడ నుంచి ఇంకా పంబా అయితే చేరుకోవాలి. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ పంబా. మేము ఆల్మోస్ట్ పంబా దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా పంబా రాలేదు. ఆల్మోస్ట్ దగ్గరలో అయితే ఉన్నాము. ఇక్కడైతే మనకి లెఫ్ట్ సైడ్ కనిపెట్టేది బస్ డిపో, కేరళ బస్ డిపో. ఇదంతా పంబా స్టేషన్ దగ్గర అయితే ఉంటుంది. ఇది ఓన్లీ డిపో వరకే. మనకు బస్ స్టాప్ అయితే ముందరైతే ఉంటుంది. ఇంకా ముందరకైతే వెళ్ళాలి. ఇదే పంబా బస్ స్టేషన్. చూస్తున్నారు ఎంతమంది భక్తులు అయితే ఉన్నారో. ఇక్కడైతే ఫుల్ భక్తులు అయితే, ఎంతమంది జనాలు. అసలు బస్సు రాకముందులో బస్సు ముందర నుంచి అయితే ఉరికొస్తున్నారు. చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచే మాకు మెయిన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా పంబాలో స్నానం చేసినా కానీ ఇంకా మాకు ఎలా దర్శనం జరిగింది అనేది ఇక్కడ నుంచి మీరు చూడండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, డోలే 1 వే 3250 రూపీస్ ఉంది. 2 వేస్ వచ్చేసి 6500 ఉంది. అంటే డోలే మనకి పైకి ఎత్తుకపోయి పైకి దించుకు వచ్చేది అది డోలే అంటారు. మీకు దారింపడ పోతుంటే చూస్తే కనబడతాయి డోలేలు కూడా. ఇక్కడే మనం పంబా నది దగ్గర అయితే స్నానం చేసి అయితే చూస్తున్నారు కదా పంబాలో ఎంతమంది భక్తులు అయితే ఉన్నారో. సో పంబా నది కూడా పర్లేదు, మంచిగా నీట్గానే వస్తుంది. చాలామంది అయితే కొంచెం వాటర్ ఆగిపోయి ఉంటాయి, చాలా గలీజ్గా ఉంటామని చెప్పారు పంబా నది దగ్గర. పర్లేదు, ఎందుకంటే వర్షాలు పడినందుకు మొత్తం పంబా నది అయితే క్లీన్గా అయితే పారుతుంది.
ఈ పంబ దగ్గర అయితే మా ఇరుముళ్ళు అయితే దింపుతారు. ఎందుకంటే దాంట్లో నెయ్యి పోసిన టెంకాయ కాకుండా ఇంకొక 2 టెంకాయలు అయితే ఉంటాయి. ఆ 2 టెంకాయలు అయితే తీసుకోవాలి. ఇక్కడ మనకు స్టార్టింగ్లో మన పంబ నది దగ్గర వినాయకుడు అయితే ఉంటాడు. వినాయకుని దగ్గర ఒకటి కొట్టి తర్వాత మనకి పైన పడిమెట్టు ఎక్కినాక ఇంకొక టెంకాయ దగ్గర అయితే కొట్టాలి. అందులో ఇక్కడ స్నానాలు చేయాలి కాబట్టి ఇరుముడు అయితే ఇక్కడ దింపి 2 టెంకాయలు అయితే తీసి ఇస్తారు మాకైతే. మేము పంబాలో స్నానం చేసిన తర్వాత మేము మళ్ళీ యథావిధిగా ఇరుముళ్ళు అయితే ఎత్తుకొని స్టార్టింగ్ దగ్గర వినాయకుడు ఉంటాడు కదా, వినాయకుని దగ్గరికి అయితే వెళ్ళి ఇక్కడ టెంకాయ అయితే కొట్టాలి. కాకపోతే టెంకాయ కొట్టే దగ్గర కూడా ఫుల్ రష్, అసలుకి దగ్గర పోయి టెంకాయ కొట్టాల్సిన అంత గ్యాప్ కూడా లేదు. ఎందుకంటే దూరం నుంచి ఎక్కాల్సి వచ్చింది. చూడండి, దూరం నుంచే మనకు దానిలోకి అయితే టెంకాయ ఎక్కాల్సి వచ్చింది. ఎగ్గి దూరం నుంచే వెళ్ళిపోయాను. ఇక్కడ వచ్చాడు కదా కన్యస్వామి. ఈ స్వామి వాళ్ళ ఇరుముడు అయితే వాళ్ళ నాన్న అయితే ఎత్తుకున్నాడు. పర్లేదు, ఎవరైనా ఎత్తుకోవచ్చు. అబ్బాయి అంత పైకి అయితే మొయ్యలేడు కదా, సో వాళ్ళ నాన్న అయితే ఎత్తుకొని ఆ ఇరుముడు అయితే పైకి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ వెనకాల షెడ్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ మాకు టికెట్లు అయితే బుక్ చేసుకున్న టికెట్లు ఇక్కడైతే చెక్ చేసుకొని లోపలికి అయితే పంపిస్తారు. ఇక్కడ నుంచి మేము గుట్ట అయితే ఎక్కాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మాకు. చూస్తున్నారు కదా, దీన్నే డోలే అంటారు. పైకి వెళ్ళేటప్పుడు 3,250 రూపాయలు, అదే అప్ అండ్ డౌన్ అయితే 6,500 అయితే ఉంది. మనకి ఇక్కడ పైకి ఎక్కేటప్పుడు బోండాలు, కొబ్బరి బోండాలు, అలాగే గ్లూకోజ్ ప్యాకెట్లు అయితే తీసుకుని వెళ్తారు. అంటే తినడానికి చిన్న గ్లూకో ఉంటాయి కదా వైట్ కలర్ది, అది నాకుంటే అయితే పైకి వెళ్తారు. ఎందుకంటే చాలామందికి ఆయాసం తర్వాత ఎనర్జీ రావడానికి అయితే ఇక్కడ కొబ్బరి బోండాలు అయితే తాగి స్టార్ట్ అవుతారు. అలాగే రిటర్న్ వస్తేప్పుడు కూడా ఇదే బాటిల్నే రావాలి మనం రిటర్న్లో. అంటే ఇక్కడనే కలుసుకుంటాం, వేరే బాటిల్ రావాలి కానీ సేమ్ ఇక్కడైతే కలుసుకుంటాము. ఆల్మోస్ట్ ఇక్కడికి నాకైతే ఫుల్ దమ్ అయితే వచ్చేసింది. ఇక్కడ మా వాళ్ళు అయితే ఇంకా ఏదో తిందామని చెప్పేసి వాటర్ మిలన్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు. చాలామంది చూడండి, చాలామంది చేతుల్లో గ్లూకోజ్ బాటిల్ ఉంటాయి. అంటే గ్లూకో వాటర్ ఎనర్జీ రావడానికి ఇక్కడ చూస్తున్నారు కదా గ్లూకో బాటిల్, అవి అయితే నాకుంటే అయితే పైకి అయితే వెళ్తారు కొంచెం నోట్ వేసుకుంటా. అలాగే వాటర్ మిలన్ ఇక్కడ కూడా కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే కొండ మీద అయితే తెచ్చి అమ్ముతుంటారు కదా. అదొక్క పీస్ వచ్చేసి 10 రూపీస్. అవి అయితే తినుకుంటే అయితే 2-3 చోట్ల అయితే పైకి ఉంటే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అక్కడ క్లినిక్లు అయితే ఉంటాయి చిన్న చిన్నవి, ఇలా హాస్పిటల్ లాగా అయితే ఉంటాయి. చాలామంది నీరసం వచ్చి పడిపోతారు కదా, వాళ్ళకైతే గ్లూకోజ్ అయితే ఎక్కించి పైకి అయితే పంపిస్తారు. అంటే రెస్ట్ తీసుకోవడానికి క్లినిక్లు అయితే చాలా తోటలు అయితే చూసాను, దారింపుడు అయితే ఉంటాయి.
ఒక 1 కిలోమీటర్కి ఒకటి 2 కిలోమీటర్స్కి అయితే ఒకటి ఉంటాయి మనకి శబరిమల టెంపుల్ దగ్గరికి వెళ్ళే లోపల. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళు వచ్చేసి తమిళనాడు వాళ్ళు. ఆ చిన్న పాప కూడా ఇరుముడి కట్టుకుంది. ఎవరైతే చిన్నపిల్లలు మేలేదో అదైతే వాళ్ళ తండ్రినే వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు అయితే ఎత్తుకుంటారు. ఈ తమిళనాడు వాళ్ళు ఏంటంటే నల్ల బట్టలు కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన బట్టలు అయితే వేసుకుంటారు, అంటే కలర్ బట్టలు అయితే వేసుకుంటారు. మనం ఓన్లీ నల్ల దుస్తులు, నీలం కలర్ దుస్తులు అయితే వాడతాం కదా, అది వాళ్ళు అలా కాదు. వాళ్ళు ఇష్టం ఉన్న మనం ఇంట్లో మామూలుగా వేసుకున్న బట్టలు కూడా వాళ్ళు వేసుకుంటారు తమిళనాడు వాళ్ళు. ఆల్మోస్ట్ అయితే నేనైతే ఇరుముడి అయితే దింపుకున్నాను. ఎందుకంటే నా పక్కన అనేది గురుస్వామి, మనమైతే దింపుకోరాదు. ఎవరైనా గురుస్వామిలో ఇరుముడి అయితే దింపాలి, మళ్ళీ వాళ్ళే నెత్తి మీద అయితే పెట్టాలి మనకి లేపి. అందుకే నేను మా గురుస్వామి వెంబడైతే వెళ్ళాను. నేను ఎవరైనా ఒకరు గురుస్వామి వెంబడైతే వెళ్ళాలి కంపల్సరీ అయితే. మళ్ళీ వాళ్ళే దింపుతారు, వాళ్ళే ఎత్తుతారు. హైట్ మాత్రం ఒక్క రేంజ్లో అయితే, ఎందుకంటే జారబండ పైకి ఎక్కుతాం కదా, అలా అయితే ఉంటుంది ఎక్కతప్పుడు. ఇక్కడ మనకు ఒక్క దగ్గర అయితే స్లో అనిపించింది. ఇక్కడే శరణగుత్తి దగ్గరికి అయితే వచ్చాను నేను. ఆల్మోస్ట్ ఇక్కడ శరణగుత్తి దగ్గర ఏదైతే మీకు స్టార్టింగ్లో ఒక పుల్లలాగా చూపించాను కదా, మనకి ఇక్కడ కడతారు కదా, ఆ పుల్ల ఇక్కడ శరణగుత్తి దగ్గర అయితే గుర్చి అయితే వెళ్ళాలి. మాలికాపురం అమ్మవారికి మనం వచ్చినట్టు, కనసాంగ వచ్చినట్టు గుర్తు అనమాట. ఇక్కడ గుర్చి మనము నెక్స్ట్ స్వామివారి దగ్గరికి అయితే బయలుదేరాలి. శరణగుత్తి దగ్గర అయితే బాణమైతే చెక్కాము. అక్కడ పంబాల నుంచి ఎవరి పాటు వాళ్ళు చీలిపోతారు కదా, అక్కడైతే ఎవరైతే చీలిపోయిన వాళ్ళైతే ఇక్కడ వచ్చి కూర్చుంటారు చాలామంది. అక్కడ నుంచి ఎవరి పాటు అయితే వాళ్ళు వెళ్ళిపోతారు. మనమే తొందరగా ఎవరినన్నా గురుస్వామిని చూసుకొని వాళ్ళు ఎప్పుడైతే బయలుదేరాలి. సో ఇక్కడ కూర్చున్నాక మాకు ఇక్కడనే చాలా తప్పు అయితే చేసాం. ఇక్కడ కూర్చున్నందుకు మొత్తం మా ఎదురుగానే ఫ్లాట్ అయితే మొత్తం ఫుల్ జనాలు అయితే మొత్తం ఫ్లాట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మేము దాదాపు 1/2 అవర్ 40 మినిట్స్ 1 అవర్ దగ్గర ఒక దగ్గర వెయిట్ చేసుకుంటూనే వెళ్ళాం మ్యాక్సిమం. ఇలా జరగడం వల్ల మేము పంబాలో 2:30 పావుదాకా 3కి బయలుదేరితే మీరు చూడండి, మేము దర్శనంకి వెళ్ళే లోపల ఎంత టైం అయింది అనేది. సో ఫ్లోటింగ్ చూస్తున్నారు కదా, ఎంత మంది భక్తులు అయితే ఉన్నారో. నిలబడి కాళ్ళు అయితే పీకపోతే మాకే ఇలా అనిపిస్తుంది. అంటే చిన్నపిల్లలు కూడా చాలామంది అయితే ఉంటారు, వాళ్ళకి ఎలా ఉంటుందో తలుచుకుంటే మరి ఘోరంగా అయితే ఉంటుంది. అంతమంది భక్తులు అయితే ఉన్నారు. చూస్తున్నారా, మాకు ఒక్కొక్క రూమ్లో దాదాపు 1.5 గంట అయితే కూర్చోబెడుతున్నాం. మేము వచ్చినప్పుడు 1 అవర్ 40 మినిట్స్ ఉన్నది, ఇప్పుడు 1 అవర్ 20 మినిట్స్కి అయితే వచ్చింది. ఇక్కడ చిన్న టీవీలు అయితే చూపిస్తున్నారు కదా, ఎక్కడెక్కడ ఎంత ఫ్లోటింగ్ అయితే ఉంది, మనకి ఆలయంలో ఎంత ఫ్లోటింగ్ ఉంది, పడిమెట్టి దగ్గర ఎంత ఫ్లోటింగ్ ఉంది అనేది టీవీలో అయితే చూపిస్తున్నారు మాకు ఇక్కడ రూమ్లో కూర్చుంటుంటే. యాజ్ టీజ్ తిరుపతిలో కూడా ఇలానే ఉంటుందంటే, నేను తిరుపతి ఇంతవరకు అయితే వెళ్ళలేదు, వెళ్ళాలి తిరుపతి కూడా. ఇక్కడ రూమ్లో అయితే కూర్చోబెట్టారు మమ్మల్ని. ఇక్కడ 1 అవర్ 20 మినిట్స్ తర్వాత మేము 20 మినిట్స్ ముందనగానే మేము అయితే లేచి నిలబడ్డాము. చూస్తున్నారు కదా, మాకు ఆ రూమ్ నుంచి బయటకు వచ్చాక ఇక్కడ ఒక షెడ్ కనబడుతుంది మా ముందర, అదొక షెడ్, మేమున్నది ఒక షెడ్. ఇట్లా షెడ్లో మళ్ళీ ఫ్లోటింగ్, ఆ షెడ్ కాలైనాక మేము మళ్ళీ అవతల షెడ్లోకి మమ్మల్ని పంపిస్తారు. ఇలా షెడ్ వైజ్గా మళ్ళీ షెడ్ దాటినాక ఇక్కడ ఫ్లోటింగ్ చూస్తున్నారు కదా, ముందర రోడ్డు ఖాళీ ఉండదు చూస్తున్నారు ఇంత ముందు. ఆ రోడ్డు మొత్తం మళ్ళీ ఖాళీ అయినాక భక్తులు వెళ్ళిపోయినాక ముందర ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ దగ్గర మళ్ళీ మేము ఆ గేట్ దగ్గర ముందర పోయి ఇలా కూర్చోవాలి. దాదాపు ఇక్కడ ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ మళ్ళీ కూర్చున్నాక మళ్ళీ పంపిస్తారు మమ్మల్ని. ఇలా అయితే చాలామంది భక్తులను ఇట్లా వెయిటింగ్ చేయించి అయితే కంటిన్యూ అయితే చేసుకుంటూ వస్తున్నారు. అలాగే మేము ఈ అన్నీ దాటుకొని వచ్చాక దాదాపు ఇక్కడ మాకు 8 అయితే అవుతుంది టైం ఇక్కడికి, ఈ లైన్లో క్యూలో నిలబడ్డప్పుడు. ఇంకా మేము
దాదాపు 11 గంటలకైతే ఆలయం అయితే బంద్ చేస్తారు. వాళ్ళు కూడా నేను దర్శనానికి అందుకుంటామా లేదు అనేది కొంచెం డౌట్ అయితే వెళ్ళాం. చూస్తున్నారు ఎంతమంది భక్తులు అయితే వెళ్తూ ఉన్నారు. ఇక్కడ మాకు ఫ్లోటింగ్ మాత్రం స్లోగా అయితే కదులుతుంటూ వచ్చింది. అంటే ఇంతకుముందులో వెయిటింగ్ చేసాం కదా 1 అవర్ 40 మినిట్స్ అట్లా. ఇప్పుడు అలా లేదు, మెల్లగైతే ఫ్లోటింగ్ అయితే వెళ్తూ ఉంది. మెల్లగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇలాగైతే కంటిన్యూ అయింది మాకు ముందర షెడ్ దాకా. ఇంకా ముందర పెద్ద షెడ్ ఉంటుంది. ఆ షెడ్లో ఒక 10 లైన్లు అయితే ఉంటాయి లైన్గా. ఆ లైన్ దాకా అయితే ఫ్లోటింగ్ అయితే కంటిన్యూ అయింది మాకైతే. కదా మనం ఆల్మోస్ట్ ఈ షెడ్లోకి అయితే ఎంటర్ అయినాము. ఈ షెడ్ ఎండింగ్లో పడిమెట్ అయితే ఉంటుంది. ఈ షెడ్లోకి నేను ఎంటర్ అయినప్పుడు ఆల్మోస్ట్ 9:50 టైం అయితే అవుతుంది. 9:55 అయితే అయింది షెడ్లోకి ఎంటర్ అయినప్పుడు నేను. ఇలాగే ఇంకా కంటిన్యూ అయితే ముందరికి వెళ్ళాలి. లాస్ట్లో పడిమెట్ అయితే ఉంటుంది. ఆ పడిమెట్ దగ్గర మనం లెఫ్ట్ తీసుకుంటే పడిమెట్ ఎక్కి ఆలయం దగ్గరికి అయితే వెళ్తాము. చూస్తున్నారుగా టైం వచ్చేసి ఇప్పుడు మళ్ళీ 10:12 అంటే మాకు ఆల్మోస్ట్ ఇంకా 38 మినిట్స్ టైం ఉంది ఇంక మేము పడిమెట్ దగ్గరికి వెళ్ళడానికి. సో ఆల్మోస్ట్ చూడాలి. మనకి అక్కడ చివరిలో ఒక చిన్న స్క్రీన్ కనబడుతుంది కదా, అక్కడ ఎగ్జాక్ట్గా పడిమెట్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఆ పడిమెట్ దగ్గరికి వెళ్ళే లోపల మాకు ఆలయం బంద్ చేస్తారో ఉంటారో అనేది కొంచెం టెన్షన్ మీద అయితే బయలుదేరాము. నేను ఇంతకుముందు చెప్పాను కదా 10 లైన్లు అయితే ఉంటాయని. ఇవే మనమాట లైన్లు. ప్లాట్ఫారం లాగా 10 లైన్లు అయితే ఉంటాయి. ఆ లైన్లో ఫస్ట్ కాంచి కొంచెం అయితే వదులుతారు మందిని. ఆ ఫస్ట్ లైన్లో కొంచెం వదిలి మళ్ళీ ఆపి, తర్వాత సెకండ్ లైన్ కొంచెం మందిని వదిలి ఆపి, ఇట్లా లైన్ వైజ్గా అయితే వదులుకుంటూ వస్తారు. ఇందాక శరణకీర్తం విన్నారు కదా, శరణమయ్యప్ప అని. అప్పటికైతే ఆలయం అయితే క్లోజ్ అయిపోయి ఉంటుంది. అప్పటికి క్లోజ్ అయిపోయినా కూడా భక్తులను అయితే పంపిస్తున్నారు. ఎందుకంటే వెనకాల ఫ్లోటింగ్ అయితే నడుస్తూనే ఉంది కాబట్టి ఓన్లీ పడిమెట్ ఎక్కడానికైనా పడిమెట్ ఎక్కే వాళ్ళు దర్శనం చేసుకొని పడిమెట్ అయితే ఎక్కైతే వెళ్ళిపోతారు. ఓన్లీ పడిమెట్ వరకు అయితే స్వామిని దర్శనం చేసుకోవాలంటే యథావిధిగా మార్నింగ్ దాకా అయితే ఉండాలంట. సో మా గురుస్వాములు ఏమంటారో దాన్ని బట్టి మా నిర్ణయం అయితే ఉంటుంది. అలాగే మేము కూడా పడిమెట్ దగ్గరికి అయితే ఎక్కడానికి ఎట్లా వెళ్తున్నాము. సో పడిమెట్ ఎక్కే కన్నా ముందులు చూస్తున్నారు ఎంతమంది అయితే భక్తులు అయితే వెళ్తున్నారు. ముందర పైన అయితే మెట్లను కూడా ముట్టుకొనియరు, చాలా వరకు ఇట్లా ఎగ్గి పడేస్తారు పైన. నేను మధ్యలో అయితే వెళ్తే కొంచెం బెస్ట్ అని అయితే గురుస్వాములు వారు చెప్పారు. అక్కడి నుంచి మనం మధ్యలో అయితే వెళ్ళాలి. మనం పడిమెట్టికి ఎక్కకన్నా ముందులు మనం 2 టెంకాయలు అయితే తీసి పెట్టుకున్నామని చెప్పాం కదా, అది అక్కడ మనకి వినాయకుని దగ్గర కొట్టాక ఇక్కడ పడి ఎక్కేటప్పుడు ఇక్కడ కింద అయితే కొట్టి పడే దగ్గరికి అయితే వెళ్ళి పడిమెట్ అయితే వెక్కాలి. సో పైన దర్శనం అయిపోయినప్పుడు చాలామంది ఇక్కడ భక్తులు పడుకున్నారు కదా, వాళ్ళందరూ దర్శనం కాని వాళ్ళంతా మార్నింగ్ దర్శనం చేసుకోవడానికి అయితే ఇక్కడ పడుకొని మాలికాపూర్ అమ్మవారి దేవాలయం ఉంటుంది ఇక్కడ, అక్కడ పడుకొని మార్నింగ్ దర్శనం చేసుకోవడానికి ఇక్కడ చాలామంది భక్తులు అయితే పడుకున్నారని ఇక్కడ వాళ్ళు చెప్పారు. సో మేము దర్శనం కన్ఫర్మ్ అయిపోయింది, మార్నింగ్ దర్శనం చేసుకొని అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మేము పడిమెట్ అయితే ఎక్కాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూపించాము కదా, అక్కడ పైకి వెళ్ళి అక్కడ నుంచి పడిమెట్ అయితే ఎక్కాలి. ఇంతకుముందు 10 లైన్లు అని చెప్పాను కదా, అది ఈ షెడ్లోనే. అక్కడ ముందు నా వెనకలనే ఆ 10 లైన్లు అయితే ఉంటాయి. మేము మళ్ళీ కొంచెం అక్కడ భోజనం వచ్చేసి మళ్ళీ లైన్లో అయితే నిలబడ్డాము 2 గంటలకి. మేము 2 గంటలకి సివిల్ దర్శనం ఇది వచ్చేసి. సివిల్ దర్శనం అంటే ఎవరైతే మాల అయితే వేసుకోరో వాళ్ళు ఈ లైన్లో అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఆ లైన్లో మేమైతే వెళ్ళి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఎందుకంటే మా ఇరుముళ్ళు అయితే ఉన్నాయి కదా, ఇరుముళ్ళు తీసేసి ఉంటాము ఆల్రెడీ ఇప్పటికే. ఇక్కడ మనకి ఇక్కడ రైకా బట్టలు కనబడుతున్నాయి కదా, ఇవన్నీ రైకా బట్టలు. ఇదే మాలికాపురి అమ్మవారి దేవస్థానం. ఇది వచ్చేసి సివిల్ దర్శనము. మా ఇరుములో నెయ్యి టెంకాయలు అయితే ఉంటాయి కదా, ఆ టెంకాయని పలగొట్టు ఒక టెంపిన్లా నెయ్యి అయితే వేసుకొని స్వామివారికి అభిషేకానికి అయితే ఇవ్వడానికి అయితే ఇస్తారు ఆ నెయ్యి. మళ్ళీ రిటర్న్ మనకు ఆ నెయ్యికి తర్వాతకైతే ఇస్తారు వాళ్ళే. ఇక్కడ మేము సివిల్ దర్శనంలో వచ్చినప్పుడు ఇక్కడ కూడా సేమ్ లైన్లు దాదాపు అక్కడ 10 కదా, ఇక్కడ 10 మళ్ళీ అలాంటివి 2 షెడ్లు అయితే ఉంటాయి. ఆ లైన్లలో తిరిగి అయితే వెళ్ళాలి. మేము ఆల్మోస్ట్ ఈ దర్శనానికి వచ్చినప్పుడు టైం వచ్చేసి 2:40 ఏమో అయింది. మనకి 3:40కి ఏమో తెరిచారు మనకి ఆలయము. 3:40కి అంత ఐడియా లేదు నాకు కూడా. మేము ఈ దర్శనం అయిపోయిన పని ఇదే మెయిన్ గుడి, మెయిన్ గర్భాలయం, స్వామివారి సన్నిధి ఇదే. ఇక్కడ మాకు దర్శనం అయిపోయే లోపల 5:40కి అయితే దర్శనం అయితే మాకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకి నెయ్యి తీసుకొని మిగతాయి
ప్రసాదం అయితే తీసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్లోటింగ్ మాత్రం ఎంత ఉందో పైన. ఆ క్యూ లైన్లంతా తిరిగి సోమవారం సన్ని దగ్గరికి అయితే రావాలి. మరి ఘోరంగా అయితే మా దర్శనము దాదాపు నిన్న ఎప్పుడు 12:30 3 గంటలకు బయలుదేరితే ఈరోజు 5:30 అయినా కూడా మేము ఇంకా ఆలయం దగ్గరనే ఉన్నాము. ఇంకా చాలా అయితే ఉంది. మేము ప్రసాదం తీసుకోవాలి, మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళాలి. చాలా వరకు అయితే ఇంకా చాలా చేరుకోవాలి. మనం ఏదైతే ఇరుముల్లో మనకి నెయ్యి టెంకాయ పెడతారు కదా, అది టెంకాయలు ఇక్కడ పలగొట్టి మనం ఆ నెయ్యిని ఏదైతే మనం టిఫిన్లు వేసుకుంటామో మిగతా కొబ్బరి గిన్నెలు అయితే ఉంటాయి కదా, ఆ గిన్నెల్ని ఈ గుండంలో అయితే తెచ్చేస్తారు. ఆ టెంకాయ ముక్కల్ని అయితే దీనిలో అయితే తెచ్చేస్తారు. మేము ప్రసాదం క్యూ లైన్లోకి తెచ్చి వచ్చాము. అంత రష్ అయితే లేదు ప్రసాదం క్యూ లైన్లో. ఒకరొకరు అయితే బాక్సులు అయితే తీసుకెళ్తున్నారు హరవానంని. మాకు వచ్చేసి ఇక్కడ ప్రసాదం వచ్చేసి ఒక డబ్బు వచ్చేసి 100 రూపీస్. ఒక బాక్స్ అయితే 1010. ఒక బాక్స్లో 10 ఉంటాయి. కాకపోతే ఆ బాక్స్కి 10 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేశారు. నేను 10 బాక్సులు అయితే తీసుకున్నాను. 100 రూపీస్ ఎంటీ దాంట్లో తీసుకున్నాను. బాక్సులు లేవంట, మేము అయిపోయేటప్పటికి బాక్సులు కంప్లీట్ అయిపోయాయి. సో ఇవి తీసుకొని అయితే మేము మళ్ళీ యథావిధిగా 14 కిలోమీటర్లు పంబానాథ్ దగ్గరికి అయితే నడచాలి. ఆల్మోస్ట్ నా మొబైల్ అయితే ఛార్జింగ్ అయిపోయింది. గోప్రోలో కూడా 10% ఛార్జింగ్ ఉంది. ఇదే నా లాస్ట్ ఇంకా ఇప్పటికే అయిపోయింది ఇక్కడికి. ఇంకా నేను మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే మా బస్సు దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఒక 4 కన్నా షేర్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై శ్రీరామ్, స్వామి శరణమయ్యప్ప.